సురక్షిత ఆహారమే ఆరోగ్యానికి భరోసా. ఆహారం మనిషి జీవనానికి మూలాధారం. అయితే కలుషితమైన నాణ్యత లేని ఆహారం కారణంగా అనేక రకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా కథనం. జూన్ 7 ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ సురక్షితమైన నాణ్యమైన ఆహారం ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. ఆహారం మనిషి జీవనానికి మూలాధారం. అయితే కలుషితమైన నాణ్యత లేని ఆహారం కారణంగా అనేక రకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రతి సంవత్సరం కోట్లాది మంది ఆహార సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఆహార తయారీ, నిల్వ, రవాణా, విక్రయం వంటి ప్రతి దశలో భద్రతా ప్రమాణాలు పాటించడం అత్యంత అవసరం. నేటి కాలంలో కల్తీ ఆహార పదార్థాలు, రసాయన అధిక వినియోగం, పరిశుభ్రత లోపం వంటి కారణాలు ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు మరియు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కలుషిత ఆహారం వల్ల ఎక్కువగా నష్టపోతున్నారు. ఆహార భద్రత కోసం ప్రభుత్వం, ఆహార ఉత్పత్తిదారులు, వ్యాపారులు, వినియోగదారులు అందరూ బాధ్యత వహించాల్సి ఉంది. పరిశుభ్రమైన నీటిని వినియోగించడం, ఆహారాన్ని సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం, గడువు తేదీలు పరిశీలించడం, శుభ్రత పాటించడం వంటి చర్యలు ఆహార సంబంధిత ప్రమాదాలను తగ్గిస్తాయి. సురక్షిత ఆహారం మెరుగైన ఆరోగ్యం అనే సందేశంతో ఈ ఏడాది ఆహార భద్రతా దినోత్సవం ప్రాముఖ్యతను చాటుతుంది. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి సురక్షితమైన ఆహారం ప్రతి ఒక్కరి హక్కు మాత్రమే కాకుండా సామూహిక బాధ్యత అని నిపుణులు పేర్కొంటున్నారు.